రమ్మను నాన్న పాట పాడండి గలగల 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 నవ్వు బిడ్డ నువ్వు చిన్నారి చామంతి పువ్వు గలగల గలగల నవ్వు బిడ్డ నువ్వు పాడండి బాగా నేర్చుకున్నారు అందరూ. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము నువ్వు ఫస్ట్ కూర్చొని మొదటి సమయాలు 2:28 చదువు. చదువు. 18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని 28లో ఉండొచ్చు. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను కదా. యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడగు సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. దేవుడు బహుమానంగా ఇచ్చిన సంతానమును దేవుని కొరకు పెంచాలి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి ఇచ్చు స్వాస్థ్యము అని ఉంది. దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన సంతానమును దేవుని కొరకు పెంచాలి. పెంచాలి అంటే ప్రార్థించాలి. అన్న మరి తన సంతానము కొరకై దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసింది. ప్రార్థన ఆలకించిన దేవుడు సమూయేలును ఇచ్చాడు. సమూయేలు అనగా అడగబడిన వాడు అనే అర్థం. సమూయేలు ప్రతిష్ఠింపబడినవాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఎదిగినవాడు. సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడై ఉండెను. సమూయేలు న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉండినవాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకై ప్రార్థించినవాడు. కీర్తనలో ఒక మాట ఏముందంటే, ఆయన నామం బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అనే మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, సౌలు పనివాడు సమూయేలును గురించి
సాక్ష్యం ఇచ్చాడు. ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు, అతడు చెప్పు మాటలలో ఏదియూ తప్పిపోదు. కనుక పిల్లల క్షేమాభివృద్ధి కొరకు తండ్రి ప్రార్థన చేయాలి, తల్లి కూడా ప్రార్థన చేయాలి. ఈ దినాలలో ప్రార్థించేవారు తక్కువైపోయినారు. ఇంటి పనులు అయిపోతానే ఫోన్లో పడిపోతున్నారు. కానీ సమయం దొరికినప్పుడు క్రైస్తవ విశ్వాసి దేవుని సన్నిధిలో తన భర్త కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థించారు. అందుకనే వారు వర్ధిల్లునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని పూజిస్తూ, మీ నామములో గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి, గంధం సువార్తమ్మ, సిమియోన్ అయిన భార్య, కుమారులు కుమార్తెను మీరు ఆశీర్వదించి, అలాగే అరుణమ్మ ఈ సామ్యుయేలు పాలును బట్టి ముగిస్తారు. యేసు ప్రభువా, ఈ కుమారుని మీరు ఆశీర్వదించి, మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములు ఎదుగుటకు కృపణ దాయించి, పరలోకము నుండి భూమి మీదికి ఏ ఉద్దేశంతో పంపావో ఆ ఉద్దేశం నెరవేర్చే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయి. మోషే వలె సకల విద్యలు అభ్యసించున్నట్లుగా, అబ్రహాము వలె దేవుని స్నేహితుడుగా ఉండునట్లుగా, యేసు ప్రభువా తిమోతి వలె బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరిగే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయి. దావీదు వలె నీకు ప్రియుడుగా జీవించినట్లుగా మీ కృపను ఇక్కడ ఉంటున్న పిల్లలను, వారి తల్లిదండ్రులను, చేరని ప్రతి ఒక్కరిని దీవించండి. విమలమ్మ ఆ భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దాయించండి. సహోదరి కుమారి నన్ను బట్టి మీకు స్తోత్రం. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను, దేవుడి యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు, అలాగే కుమార్తె జీవితములు, మరి ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సంఘాన్ని కూడా బలపరచమని. ఇదిగో యేసు ప్రభువా, మరి జయరాజ్ ఆయన భార్య, ఇదిగో ఇక్కడున్న దేవా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. గంధం వంశవృక్షాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చావేలు పాలు, చావేలు పాలు. నువ్వు చేయరా, ముగ్గురు రండ్రా. నువ్వు నిలబడరా, నా దగ్గరికి రా, నా దగ్గరికి అక్కడ వా. గోపి గోపి కజ్జి అందరూ
వాళ్ళకి లేట్ అయింది పంపింది అదే వాడిని ఏంద్రా గుళ్ళు అంతలా వచ్చింది బాగా ఇవ్వడం జేబులో పెట్టుకుంటారా వాడు హైలైట్ పాప ఇచ్చి ఎంతసేపు కానికేసే నాడు పడేసి వచ్చినాడు కాదేమంటున్నాడు ఇచ్చా నీకే ఇచ్చా ఇదో కేక్ కత్తివాడు ఈ కత్తివాడు మా బర్త్డేకి రాలేదే దీనికి కత్తి అది ఇస్తాలే ఫస్ట్ కత్తి కత్తి అంటే తీసుకో పాల్ ఇచ్చాలే మళ్ళా అది నువ్వు పిలిచిన మనుషున్నాడు జూనియాలో జే ఉంది బర్త్డే ఎందుకు మీ పేరు ఉంటుంది ఉందిలే వేసేనా ఇది ఇప్పుడు ఎగ్జామ్ లో లైట్ వేసిన నువ్వు సైడ్ రా ఇటు సైడ్ రా అడి పోరా నువ్వు అడి పోరా ఏం కాలే వద్దు అవు మనం ఇది కా అది కా అట్లా కాదు కా నేను పెడతాను చేయి పెట్టు చేతులు పెట్టునా తిరిగి పేరు చేసి వద్దండి మూమెంట్ చదివినా మూమెంట్ చదివినా అది వచ్చింది రెడీ అన్నకి ఇక్కడ అన్నకి నువ్వు పట్టుకో పేపర్ దాని ఫెయిల్ అయింది అనుకో ఊరికి డబ్బులు వేస్ట్ ఎటు సైడ్ తీయాలో తిప్పాలో అనుకో మొఖానికి కొట్టి ఎవరికన్నా క్రేజీ క్రేజీ మూమెంట్ వచ్చినాయి ఏం కాదులే ఇచ్చాలి దాని మీద కొట్టద్దు బయట నోట్లో కొట్టు ఇది అగ్గి పెట్టి తిను అక్కో ఇవి కావాలి అదే కదా ఏ దేవాస్ కేక్ మీద కొడతావు నేను చెప్పినా పాప వద్దులే పాప లేదు ఇంకా దీంట్లో. చాలు ఎన్ని పెట్టు